ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా దొండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగిపోయాయి కదా. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి మంచిగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని కలిపేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో సరిపడా పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఆ తర్వాత చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా, దొండకాయ ముక్క చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులో వేయించిన నువ్వుల పొడి, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసేసి కలిపేసాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ దొండకాయ కర్రీ మీరందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.